रियल टाइम डिजिटल पेमेंट में से 40% भागीदारी भारत की है। మోడీ గారు చెప్పినట్లు ప్రపంచంలో 40% రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్ కేవలం ఇండియాలోనే జరుగుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే మన ఇండియాలో ఎక్కువగా మనం యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ వాడతాం. ఈ యూపీఐ మెథడ్ ని బహ్రెయిన్, ఒమాన్, ఖతార్ ఇలాంటి 35 నుంచి 40 దేశాల వరకు వాళ్ళ దేశాల్లో కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా జరగడానికి. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ ఎంత సింపుల్ గా, ఎంత ఫాస్ట్ గా, ఎంత రిలయబుల్ గా ఉంటుందో. అయితే ఇది చూసిన ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ లో చూసుకుంటే స్విఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. బట్ ఈ స్విఫ్ట్ సిస్టమ్ ని త్వరలో యూపీఐ మెథడ్ ఏదైతే ఉందో అది క్రాస్ చేయబోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం, ఈ 35 నుంచి 40 దేశాలే కాదు, సౌదీ అరేబియా కూడా వారి దేశంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ యూపీఐ మెథడ్ నే వాడాలని చూస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఒక్క విషయం మనం చూసుకుంటే ఈ అరబ్ కంట్రీలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్లు యూపీఐ మెథడ్ ని వాళ్ళ దేశంలో ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. వాళ్ళలో చూసుకుంటే 4గురిలో ఒకరు ఇండియన్సే ఉంటారు. అంటే మన దేశం నుంచి అక్కడికి వెళ్లి సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు. సో ఆ విధంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో మన ఇండియాలో ఉన్న బిల్లులు పేమెంట్ చేస్తారు కదా, ఆ పేమెంట్స్ ని చూసుకుంటే 65% వరకు రెమిటెన్స్ అక్కడి నుంచే వస్తుంది. అయితే ఇక్కడ ఆ ఎన్ఆర్ఐలు మన ఇండియాలో ఏదైనా పేమెంట్ చేయాలంటే నార్మల్ గా 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్లాసిక్ గా బ్యాంకింగ్ మెథడ్, రెండోది ఏజెంట్లు. సో వీళ్ళిద్దరిని చూసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన కమిషన్ ఆల్మోస్ట్ 10 to 12% వరకు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ దొబ్బుతారు. అంటే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ₹1,00,000 ఇండియాకి పంపించాలంటే ఆల్మోస్ట్ ₹10,000 కమిషన్ ఇవ్వాల్సిందే. సో ఈ లాస్ ని డిఫరెన్షియేట్ ని కవర్ చేయడానికి సౌదీ అరేబియా మన యూపీఐ మెథడ్ ని వాళ్ళ దేశంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాలనుకుంటుంది. మన యూపీఐ మెథడ్ చూసుకుంటే ఒక ₹133 నామినల్ ఫీజు ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ కి 2.3% కడితే సరిపోతుంది. సో వాళ్ళలాగా అంతలా కమిషన్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం లిమిట్ చూసుకున్నా కూడా 2 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి ఏ ఎమర్జెన్సీ టైంలో కూడా ఒక మినిమం బడ్జెట్ అనేది మన దగ్గర ఉంటుంది. అలాగే ఇక్కడ యూపీఐ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అనేది కొద్దిగా తెలుసుకుందాం. సెండర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేస్తాడు. అతను స్కాన్ చేసిన తర్వాత ఆ యాప్ లో నుంచి పేమెంట్ సర్వర్ ప్రొవైడర్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్ లో ఈ సెండర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే క్రెడెన్షియల్స్ ఉంటాయో అవి అథెంటికేట్ అవుతాయి. అథెంటికేషన్ పూర్తయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెండర్ బ్యాంక్ కి వెళ్తాయి. మీ బ్యాంక్ లో ఉన్న సో యూజర్ కి సో అమౌంట్ కట్ చేయండి అని చెప్పి. ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా ఈ పిఎస్పీకి కన్ఫర్మేషన్ ఇస్తారు. అదే కన్ఫర్మేషన్ యాప్ కూడా వెళ్తుంది. అలా కన్ఫర్మేషన్ తీసుకుని ఆ పిఎస్పీ తిరిగి రిసీవర్ బ్యాంక్ కి వెళ్తుంది. అక్కడ కూడా రిసీవర్ బ్యాంక్ వెరిఫై చేసి అక్కడ డబ్బుని యాడ్ చేస్తుంది, క్రెడిట్ చేస్తుంది. ఆ కన్ఫర్మేషన్ కూడా తిరిగి పిఎస్పీకి పంపిస్తుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత బోత్ సెంటర్ అలాగే రిసీవర్ వాళ్ళిద్దరు యూస్ చేస్తున్న యాప్స్ లో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని చూపిస్తుంది. బట్ ఇదంతా ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ మొత్తం కూడా విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రోజు కూడా మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్లు చేస్తూనే ఉంటారు. సో అంత ఫాస్ట్ గా, అంత సింపుల్ గా ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం స్పీడ్ ఉందని మాత్రమే యూపీఐ పేమెంట్ ని సౌదీ అరేబియా గానీ మిగతా దేశాలు గానీ వాళ్ళ దేశాల్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదు. మనం చూసుకుంటే అమెరికా రేటింగ్ కంపెనీ ఫెడిలిటీ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ యూపీఐ మెథడ్ ని చెక్ చేసి గ్లోబల్ ట్రాన్సాక్షన్ రేటింగ్ లో 5 out of 5 రేటింగ్ ఇచ్చింది. దట్ మీన్స్ యూపీఐ మెథడ్ ఏదైతే ఉందో మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ తో పోల్చుకుంటే నెంబర్ 1 రేటింగ్ లో ఉంది. ఈ యూపీఐ మెథడ్ ఎంత ఈజీ అంటే జస్ట్ లైక్ ఒక మెసేజ్ ఎంత ఈజీగా చేస్తామో అంత ఈజీగా ఒక ట్రాన్సాక్షన్ ని పూర్తి చేస్తున్నాం. అలాగే ఈ మెథడ్ ని చూసుకున్నా కూడా చాలా సింపుల్ గా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి ఏ చిన్న వ్యక్తి అయినా కూడా ఈజీగా ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. అలాగే మనం చూసుకుంటే రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీ, స్పీడ్ ఆఫ్ సెటిల్మెంట్, లెవెల్ ఆఫ్ సపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద రెగ్యులేటర్ వీటన్నింటిలో కూడా టాప్ లో ఉంది విత్ కంపారిజన్ ఆఫ్ చైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ మెథడ్. ఇవన్నీ రేటింగ్స్ కూడా చైనా ట్రాన్సాక్షన్ మెథడ్ తో పోల్చుకుంటే మనం చాలా ముందున్నాం. యాక్చువల్ గా మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఇక్కడ. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే యూపీఐ మెథడ్ రాకముందు అందరూ కూడా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే కార్డ్ సిస్టమ్ ఉండేది. మాస్టర్ కార్డ్ అని, వీసా కార్డ్ అని, వెస్టర్న్ యూనియన్ కార్డ్ అని ఇలా కార్డ్ సిస్టమ్ ఉండేది ఏ ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయడానికైనా. బట్ చైనా వాళ్ళ సంగతి మనకు తెలిసిందే. వాళ్ళు ఏదైనా కూడా మిగతా కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోరు. వాళ్ళకు వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. అతి చిన్న వస్తువు కాడ నుంచి ఏదైనా అప్లికేషన్ వరకు ఏదైనా కూడా వాళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకుంటారు. మన దేశంలో లాగా అన్ని కూడా మిగతా దేశాల వాళ్ళు ఉపయోగించరు. యాపిల్ ఫోన్ నుంచి కాలకసుని చొప్పల వరకు అన్ని కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. సో ఇందాక చెప్పిన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా కంపెనీకి చెందినవి. అవన్నీ కూడా అమెరికా కంపెనీనే ఓన్ చేస్తుంది. సో అందుకోసమే చైనా ఆ కార్డ్ సిస్టమ్స్, ఆ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైనాలోకి పెనిట్రేట్ అవ్వకుండా ఆపేసింది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫెడిలిటీ ఏదైతే ఉందో అది అమెరికా రేటింగ్ కంపెనీ. సో చైనా అమెరికా ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్న విషయం మనకు తెలియదేమీ కాదు. సో ఇవన్నీ గమనిస్తే ఈ రేటింగ్ విషయాలు కొంచెం తేడానే చెప్పొచ్చు నా దృష్టిలో. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, గ్లోబల్ గా చూసుకున్నా కూడా అందరూ కూడా ఈ కార్డింగ్ సిస్టమ్ ఎక్కువగా వాడతారు. డబ్బు ట్రాన్సాక్షన్ సంబంధించి ఏజెంట్ల విషయానికి వస్తే పక్కన పెడదాం. అయితే ఈ కార్డు సిస్టమ్ కూడా లేకముందు 2 బ్యాంకుల మధ్య ట్రాన్సాక్షన్ ఎలా జరిగేదంటే, ఫర్ సపోజ్ మన బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి మనం డబ్బు వేయాలంటే ఆ రిసీవర్ బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ బ్యాంక్ కి ఇవ్వాల్సి ఉంటుంది.
సో అప్పుడేం జరిగేదంటే ఈ బ్యాంకు కి సంబంధించిన మార్కెటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కస్టమర్ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు. సో మా బ్యాంకులో ఇవి ఉన్నాయి, మా బ్యాంకులో ఈ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పేసి కస్టమర్స్ ని ఫోన్ చేసి విసిగిస్తూ ఉండేవారు. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకుంటే కస్టమర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా కొంచెం ఇరకాటంలో ఉన్నట్లే. కాబట్టి ఈ ప్రైవసీని మెయింటైన్ చేయడానికి ఈ కార్డు సిస్టమ్ మొదలైంది. సో వీళ్ళేం చెప్పారంటే ఏ బ్యాంకు కూడా మిగతా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 బ్యాంకుల దగ్గర ఇన్ఫర్మేషన్ మేమే తీసుకుంటాం. మేము ఒక మీడియేటర్ లా పని చేస్తాం ఏదైనా ట్రాన్సాక్షన్ పూర్తి చేయడానికి. కాబట్టి ఆ విధంగా ఏదైనా పేమెంట్ చేయడానికి ఈ కార్డ్ సిస్టమ్ మొదలైంది. అయితే ఈ కార్డులని మనం చూసుకుంటే ఈ కార్డ్ కంపెనీలు అన్ని కూడా అమెరికావే. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. అయితే 2012లో గ్లోబల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి 1 కోటి మంది యూజర్స్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. 1 కోటి మంది క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ లీక్ అయ్యాయి అంటే అసలు అక్కడ ప్రైవసీనే లేదు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, యుక్రెయిన్ రష్యా వార్ జరిగేటప్పుడు అమెరికా ఏమందంటే యుక్రెయిన్ రష్యా వార్ జరిగేటప్పుడు ఈ కార్డు ద్వారా పేమెంట్స్ జరగడాన్ని అమెరికా ఆపేసింది. ఎందుకంటే ఈ కార్డ్స్ అన్ని కూడా అమెరికా కంపెనీలే. సో మనం ఇక్కడ మాట్లాడుకుంటే అమెరికా ఈ కార్డు సిస్టమ్ ని ఒక ఆయుధంలో వాడుకుంటుంది. ఏదైనా దేశం వారి మాట వినకపోతే ఈ కార్డు సిస్టమ్ ని బంద్ చేసినా చేస్తుంది. ఆల్రెడీ చేసింది కూడా ఇందాక చెప్పినట్లు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అమెరికాని నమ్మి బ్యాంకింగ్ సిస్టమ్ ని వాళ్ళ చేతుల్లో ఈ విధంగా పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ దేశానికి ఇబ్బంది అయితే అవుతుంది. సో ఈ కారణాల వల్ల లేక ఏ ఇతర కారణాలు తెలియదు కానీ మన ఇండియాకి ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. అందులో భాగంగానే 2014లో రూపే హోమ్మేడ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రూపే కార్డ్ ని మన ఇండియాలో ఒక రేంజ్ లో యూజ్ చేశారు, ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నారు కూడా. యూపీఐకి సంబంధించి మొదట్లో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగేవి. అయితే ఆ కార్డ్స్ కూడా బేర్ చేయలేని వాళ్ళకి ఈ రూపే ఒక అల్టర్నేట్ కార్డ్ అయింది. అందువల్ల చాలా మందికి ఈ రూపే కార్డ్ ఉపయోగపడింది. అదేవిధంగా చూసుకుంటే 2019లో మిగతా కార్డ్స్ అన్నింటితో పోల్చుకుంటే ఈ రూపే కార్డ్ షేర్స్ 58% వరకు పెరిగింది. అయితే యూపీఐ ద్వారా చేసే ఈ సింపుల్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇండియాకి 5,700 కోట్లు ఆదా అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా డ్యామేజ్ అయిన నోట్లు తిరిగి ముద్రించడానికి 5,700 కోట్లు ఖర్చు అయ్యేవి. అయితే అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల ఆ ఖర్చు మొత్తం కూడా ఆదా అవుతుంది. బట్ ఇవన్నీ చూసి ఆ అమెరికా కార్డ్ కంపెనీ వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండరు. ఈ వీసా కార్డ్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికాకి కంప్లైంట్ చేసింది, ఇండియన్ గవర్నమెంట్ కార్డ్స్ అన్నింటినీ కూడా ఒకే లెవెల్లో ట్రీట్ చేయట్లేదు అని. వాళ్ళకు సంబంధించిన రూపే కార్డ్ని ఎక్కువగా సుప్రీం చేస్తుంది అని చెప్పి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యూపీఐ ట్రాన్సాక్షన్ వల్ల ప్రజలకు కానీ వ్యాపారులకు కానీ చాలా మంచి లాభాలు అయితే ఉన్నాయి. ఇంతేకాదు ఆ కంట్రీకి సంబంధించిన గవర్నమెంట్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. లెట్స్ సీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెథడ్ వరల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందో లేదో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.